ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చేవా నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయముదీరయే తతో తతో జయముదీరయే. జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ భక్తి भवते नैष्ठिके కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ वासुदेवाय వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ नन्दनाय చ च నందగోపకుమారాయ नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః. గోవిందాయ नमो నమో नमः। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं తదాది స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం వినోద కార్యక్రమంలో మనం మొదటి స్కందం 18వ అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజులకు బ్రాహ్మణ బాలుని శాపము. దాంట్లో
ఈ శృంగి పరీక్షిత్ మహారాజుని శపించడం అనే ఎపిసోడ్ని మనం చర్చిస్తున్నాం. ఎంతవరకు చర్చించామంటే, పరీక్షిత్ మహారాజు శౌనక ఋషి శమిక ఋషి ఆశ్రమానికి వెళ్ళి శమిక ఋషి యొక్క మెడలో చనిపోయిన సర్పం తాలూకా సర్పాన్ని హారంగా వేసి వెళ్ళిపోతాడు. ఆ విషయం శమిక ఋషి యొక్క కుమారుడైన శృంగికి తెలుస్తుంది. శృంగి కోపంతో పరీక్షితుని చాలా హీనకరమైన, అవమానకరమైన, అపరాధకరమైన మాటలతోటి నిందించి తోటి బాధలతోటి చెప్తున్నాడు ఇప్పుడు తను ఏం చేయబోతున్నాడు. అదే మన అది 36వ శ్లోకం. 36వ శ్లోకం తాత్పర్యం మరోసారి చదువుతున్నాను. క్రోధంతో ఎర్రబారిన కన్నులు కలవాడైన ముని బాలకుడు ఆ విధంగా తన తోటి వాళ్ళతో పలుకుచు కౌశికి నది జలమునకు ఆచమించి వజ్ర సన్నిభమగు వాకులను పలికాను. ఇది అయిందా మనకి 30 అయిందా 36 చెప్పాలా? 36 అవ్వలేదు అనమాట. ప్రభుజీ 35th శ్లోక మధ్యలో అప్పుడు ఆఫ్ అయిపోయింది ప్రభుజీ. అది మధ్యలో ఆపిస్తా మనం. 35th చెప్తూ మధ్యలో ఆగింది ప్రభుజీ. ఓకే ఓకే అప్పుడు ఇది అయిపోయింది కదా. ఓకే, అది మళ్ళీ 35 నుంచి చదివి, అందుకని 35 నుంచి చెప్తాం. 35 చదువుతారు అయితే. సో ఇక్కడ ఆయన ఆ కోపంతో అంటున్నాడు, ఏమంటున్నాడు? కృష్ణగతే భగవతి శాస్త్రోత్పదగామినాం తద్భిన్న సేతు నద్యాహం శాస్మి పశ్యతమే బలం. సర్వులను శాసించేవాడును పూర్ణ పురుషోత్తమును అగు శ్రీకృష్ణ భగవానుడు మరలిన పిమ్మట మాకు రక్షణ లేనందున ఈ మూర్ఖులు విజృంభించినారు కనుక నేనే ఈ విషయం చేపట్టి వారిని తగిన రీతి శిక్షించును, నా బలం చూడు. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? కృష్ణుడు లేకపోవడం వల్ల బ్రాహ్మణులకి రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే కృష్ణుడు నమో మహామదన్యాయ నమో బ్రాహ్మణి దేవాయ గో బ్రాహ్మణి హితాయచ, గో బ్రాహ్మణ హితాయ, వాళ్ళ హితం కోసం ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. అంచేత అటువంటి ఈ కృష్ణుడు లేనప్పుడు మాకు ఇంకా రక్షణ లేకుండా పోయింది. అంచేత ఈ మూర్ఖులు చూడండి, అంటే పదాలు వాడుతుంది ఎప్పుడంటే మొక్కలు. అంచేత మనం ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం మనం అందరినీ నానా మాటలు అనడానికి లేదు, అది అనడానికి లేదు. అది మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ మూర్ఖులందరూ అని చెప్పి మొత్తం ఆ క్షత్రియ జాతిని అంతటినీ ఆయన నిందిస్తున్నాడు. ఈ మూర్ఖులందరూ విజృంభిస్తున్నారు, విజృంభించారు కనుక నేనే విషయం చేపడతాను. ఇక్కడ శృంగి చేస్తున్న చాలా తప్పులు ఉన్నాయి. ప్రభుపాదులు వారి వాటి కోసం భాష్యంలో రాస్తారు ఆయన చేసిన తప్పులు ఏంటన్నవి. మనం ఇక్కడ కూడా కొన్ని మనం చర్చిద్దాం ముందు, భాష్యంలో వెళ్ళడానికి ముందు. ఏమంటున్నాడు? ఒకటి నిజం, ఓకే, ఎప్పుడైతే కృష్ణుడు అవతారం చాలించాడో కొంత బ్రాహ్మణ గోవుల యొక్క సంరక్షణ తగ్గుతుంది అన్న విషయం సత్యం. కానీ అది అందరికీ వర్తించదు, అందరినీ మనం అనలేము. ఇక్కడ పొరపాటును చేసిన తప్పుకి కొన్నిసార్లు ఏంటంటే మనిషి మంచివాడు అయినప్పుడు కొన్నిసార్లు అప్పుడప్పుడు తప్పులు అవుతుంటాయి. ఆ మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా
ఒక తప్పు వచ్చినా సరే ఆయన్ని భారీగా శిక్షిస్తే అదేమవుతుందంటే ఆయన మీద కక్ష కట్టినట్టుగా మనం అది నిరూపణ అవుతుంది అంతే కదా. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఏదో చిన్న తప్పు చేసి ఆయన ఉరి శిక్ష చేసి తీసేసి అనుకోండి, అంత అర్థం ఏంటి? అక్కడ తప్పు కంటే ఆయన తీయాలన్నది మనం ప్రబలంగా ఉందన్నది మనకు అర్థం అవుతుంది. సరైన వ్యక్తి ఏం చేస్తారు? ఇంత మంచి పని చేశాడు కాబట్టి మీకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాం, నెక్స్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలా తప్పులు లేకుండా చెప్పి వదులుతారు. ఎందుకంటే మనిషి మంచివాడు కాబట్టి, మనిషి అటువంటి వాడు కాదు కాబట్టి. అంచేత అనుభవరాహిత్యం వల్ల ఇవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. నేను కూడా హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అలాగే ఉండేవాడిని. రూల్ అంటే రూలు అని చెప్పి గొడవ పెట్టుకుంటుండే వాళ్ళందరితోటి. చిన్న ఈ మాత్రం కొద్దిగా ఉన్నా సరే వాళ్ళ దగ్గర గెలిపోయి గొడవ పడేసి వాళ్ళందరినీ ఇచ్చేసాను. అందరూ ఎక్కడ దొరికారు రావు అనుకునేవారు, ఎక్కడి నుంచి వచ్చారు రావు అని. స్ట్రిక్ట్గా ఉండొచ్చు కాదను, కానీ ఏంటంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ఆయన్ని అలాగా ట్రీట్ చేయడం అన్నది ఎందుకంటే నేను కొత్త, ఎవరు ఎటువంటి వాళ్ళు తెలియదు, కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి, లేదా కొన్నిసార్లు రూల్ తెలియకపోవచ్చు, జరుగుతాయి. అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా టకామని గొడవ పడేసి వాళ్ళని శిక్షించేయడం, లేదంటే వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చేయడం, ఇలా చేస్తుండేవాడిని. అయితే ఆశ్రమంలో కాబట్టి బ్రహ్మచారులు అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్లో ఏదో ఒక రకంగా లైన్లో పెడుతున్నాడు అని చెప్పి పాజిటివ్గా తీసుకుని నన్ను ఇచ్చేసారు అనుకోండి, లేదంటే నన్ను బయట పంపించుండేవారు వాడికి ఆ టైంలోనే. సో ఆ విధంగా అంటే ఇంతకాలం చూడడం అనమాట. అది అదేమవుద్ది? అనుభవరాహిత్యం. అదే అనుభవరాహిత్యం చూపిస్తుంది. కానీ నేనేమనుకుంటాను, చూసాను నేను ఎంత సిన్సియరో, నేను బాగా చేస్తున్నాను చెప్పి. ఎస్, ఫస్ట్ సారి మనం వార్నింగ్ ఇవ్వాలి, రెండోసారి చేయాలి, మూడోసారి అయినప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. అంచేత అది చూసుకోకుండానే ఫస్ట్ సార్లోనే అందరి మీద ఇచ్చేసేస్తే అనుభవ రాహిత్యం. సో అది లేకుండా ఇక్కడ ఆయన మీద యాక్షన్ తీసుకొని రెడీ అయిపోయాడు, అందరిని నిందిస్తున్నాడు. ఆ నిందను కూడా పబ్లిక్గా చేయడం రెండోది తప్పు. ఒక పెద్ద వ్యక్తిని అందరి ముందు మనం కించపరచకూడదు. అందరు శిష్యుల ముందు అంటున్నాడు, చూడండి నా బలం, నేనేం చూపిస్తాను చూడండి, ఏం చేస్తాను చూడండి. మూడవ తప్పు ఏంటంటే రక్షణ లేకుండా పోయింది కానీ నేను తీసుకుంటాను, ఆయన స్వతంగా బాధ్యత తీసుకుంటున్నాడు. అక్కడ బాధ్యత తీసుకోవడం తప్పు కాదు, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. కానీ బాధ్యత తీసుకోవడానికి అర్హత ఉందా లేదా ఆలోచించకుండా, ఏమి చేయకుండా, లేదా ఒకటి అర్హత ఉందో లేదో తెలియదు, రెండోది ఎవరు ఇవ్వలేదు, ఇవేం లేకుండా స్వతహాగా తన మటుకు తానే తీసుకుని ఇచ్చేసాడు. ఇటువంటి తప్పులన్నీ చాలా తప్పులు ఉన్నాయి. అంచేత తప్పు చేసిన శిక్షించాలి, కానీ శిక్షించడం కూడా కొన్ని పద్ధతులు పాటించకపోతే ఆ శిక్ష రివర్స్ అవుద్ది. ఇది మంచి ఫలితాన్ని వాడిని పోయి చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. అంచేత ఇక్కడ చెప్తున్నారు తప్పులు భాష్యంలో. ఒకటి, అనుభవ శూన్యులైన బ్రాహ్మణ బాలకుడు తనకున్న కొద్దిపాటి బ్రహ్మ తేజస్సు గర్వితుడే కలియుగ ప్రభావంకు లోనయ్యను. ఈ విధంగా ఆయన తనకున్న బ్రహ్మజ్ఞానంతో కలియుగ ప్రభావం, ఆల్రెడీ కలియుగ ప్రభావం ఏంటి అక్కడ పొంచి చూస్తుంది. ఎక్కడిది బ్రాహ్మణ లక్షణాలు, ఇవన్నీ లక్షణాలు ఉండవు అక్కడ వాళ్ళని ప్రభావం చేయడానికి. ఈయన గర్వంతో ఉండేటప్పటికీ చెప్పాను, ఎక్కడైతే ధనం అక్రమంగా ఉంటుంది, బ్రాహ్మణులకి ధనం ఏంటి మనం ఆరోజు చర్చించాం, జ్ఞానం. జ్ఞానం వల్ల ఎప్పుడైతే గర్వితుడు అయిపోతారో అప్పుడు కది పట్టుకుంటుంది. ఆ విధంగా పట్టుకుంది. ఇక్కడ ఇది ఫస్ట్ కారణం.
మధ్యలో ప్రభుత్వాలు కొన్ని వివరణ ఇస్తున్నారు, అది నేను చదువుతాను. పూర్వం తెలుపబడిన 4 స్థానములందు నివసించుటకు కలికి పరీక్షిత్ మారు అనుమతిను. కానీ పరీక్షిత్ యొక్క దక్షత గల పరిపాలన వలన కలిపురుషుడు తన కొసగబడిన స్థానములను గాంచలేకపోయాను. తత్కారణ తన ఆధిపత్యం స్థాపించుటకు వలసిన అవకాశం కొరకే వేచి ఉన్నాడు. కలిపురుషునకు భగవత్ సంకల్పించే దురహంకార్యకు అడుపురహిత బాలుడు తారసలేను ఉంది. అంచేత కలిపురుషుడికి ఎక్కడ స్థానం లేదు, వేచి చూస్తున్నాడు, చేసేటప్పటికి దొరికాడు. ఇంక దాంతో ఆయన విజృంభించాడు. అది ఫస్ట్. రెండోగా ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు తన శక్తి వినాశనం కొరకు ప్రదర్శన కోరి పరీక్షిత్ మహారాజు ఉత్తమమైన రాజును శిక్షించుటకు సైతము సాహసించను. రెండో తప్పు ఏంటి? తను చేయబోతున్న కార్యం తన శక్తినే వినాశనం చేస్తుంది అన్నది తెలుసుకోలేకపోయాడు. అది రెండో కారణం. గర్వం వల్ల తన తప్పులు తను తెలుసుకోలేరు. ఎవరైనా సరే గర్వితులైన వాళ్ళు ఇప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను చూస్తుంటారు, కానీ తమ లోపాలని వాళ్ళు అంచనా వేసుకోరు. అది రెండో తప్పు. మూడో తప్పు ఏంటి? ఆ గర్వం వల్ల ఎదుటి వ్యక్తిని అవమానపరుస్తూ ఉంటారు వాళ్ళు. అంచేత ఈయన పరీక్షిత్ మహారాజుని శపించడానికి సాహసించాడు. ఈ రెండు గర్వాలు రెండవుతాయి. ఒకటి, మనలో తప్పులు మనం చూసుకోలేం, ఎదుటి వ్యక్తిలోని తప్పులు చూస్తాం, ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ ఉంటాం. ఇదే జరిగింది ఇక్కడ. మూడు. నాలుగవది, శ్రీకృష్ణ భగవాన్ అంతర్ధానం పిమ్మట ఆ దేవదేవుని స్థానం ఆక్రమించి కోరెను. శ్రీకృష్ణుడు లేడు కాబట్టి ఆ స్థానాన్ని ఇప్పుడు నేను తీసుకుంటాను, నేను భర్తీ చేసి నేను ఉద్ధరిస్తాను లోకాన్ని అని చెప్పి భగవత్ స్థానాన్ని తీసుకోవడానికి ఆయన సాహసించాడు. అది నాలుగవది. హరే కృష్ణ ప్రభుజీ, ఆ, మూడోది చెప్పడం. మూడవది ఏంటంటే ఆయన ఎదుటి వ్యక్తిని అవమానపరుస్తాడు గర్వం వల్ల. సో ఆ ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే ఆయన్ని అవమానపరచడమే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది గర్వతులకి. చేత పరీక్షిత్ మహారాజు ఎంత పెద్ద వ్యక్తి అనేది చూసుకోకుండా ఆయన చేసిన తప్పును చూసి ఆయన అవమానపరచడానికి శపించడానికి తయారయ్యాడు. గర్వం వల్ల రెండు జరుగుతాయి, రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే మన తప్పులు మనం తెలుసుకోం, రెండోది ఇతరుల తప్పులు చూస్తుంటాం. రెండు మనకు నాశనమే. అది అది నాలుగు తప్పులు అనుకుంటామో వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకొని తయారైపోతాం. సో ఆ విధంగా భగవద్ స్థానాన్ని ఆక్రమించడానికి ఆయన సంసిద్ధమైపోయాడు. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఈ నాలుగు కారణాల చేత ఆయన భ్రష్టుడయ్యాడు. ప్రభుపాద చెప్తున్నారు, కలియుగ శ్రీకృష్ణుని స్థానమునే ఆక్రమించి గోరేటి దుర్మార్గుల ముఖ్య లక్షణములు ఇవియే. ఎవరైతే నేనందరూ భగవంతుని యొక్క అవతారాన్ని ఇలా చెప్పుకుంటుంటారో వాళ్ళందరికీ ఉండే లక్షణాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళకి గురి అయిపోతుంటారు, వారి యొక్క గర్వానికి, వాళ్ళ దానికి. అటువంటి వాడు తనకన్నా కొద్దిపాటి శక్తితో భగవతారాధనను భగవతావతారం కాగోరును. కొద్దిగా కాస్తకు వస్తే శక్తుల వాళ్ళు భగవంతుని అవతారాన్ని, భగవంతుని స్థానాన్ని ఆక్రమించి భగవంతుని దీన్ని వాళ్ళు ప్రదర్శించాలంటారు. దేవుడు శ్రీకృష్ణుడు ఈ ధనాతలములను వెలువడిన పిలుమట పలు బూటకపు అవతారములు అవతరించినవి. వారందరూ అసత్య ప్రతిష్టను కొనసాగించుటకు అమాయక జనుల సేవా శుశ్రూషలను బొనుచు వారిని తప్పుదారి పట్టించుచున్నారు. అనగా కలిపురుషుడు తన శాసనములను సాగించటకు బ్రాహ్మణ శృంగి ద్వారా అవకాశము పొందగలిగాను. సో ఈ విధంగా ప్రభుపాద వారు అటువంటి అవతారం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా అనుభవ రాహిత్యం వల్ల ఆయన ఈ తప్పులు చూసుకోకుండా తను ఏదో చేస్తున్నాను అన్న దీంట్లో ఆయన పూనుకున్నాడు. అంతేకాదు అక్కడ ఏమంటున్నాడు చూడండి,
యుక్తిత్వా రోష తామ్రాక్షో వయస్యాసృషి బాలక కౌశిక్యాప ఉపస్పృశ్య వాగురజ్రం విససర్జ. క్రోధంతో ఎర్రబారిన కన్నులు కలవాడే ముని బాలకుడు ఆ విధంగా తన తోటి వంటతో పలుకుచు కౌశికి నది జలమును ఆచమించి వజ్ర సన్నిభమగు వాకులను పలికెను. కోపంతో ఆయన కళ్ళు అన్ని ఎర్రగైపోయాయి, కళ్ళు అన్ని ఎర్రగైపోయాయి. వెంటనే అక్కడ ఆయన కౌశికి నది దగ్గర ఆయన ఆడుతున్నాడు పిల్లలతోటి, వాళ్ళందరితో అన్నారు కాబట్టి వాళ్ళందరూ చూడండి నా బలం చూపిస్తాను చెప్పి కౌశికి నది జలంలో నుంచి తీసుకుని ఆచమనం చేసి వజ్ర సన్నిభమగు అంటే వజ్ర కర్ణ కఠోరం అంటారు. వజ్రం ఎంత గట్టిగా హార్డ్గా ఉంటుందో అంత హార్డ్ వర్డ్స్ అంటే అటువంటి బలమైన పదాలతోటి వాక్కులతోటి పలుకుతున్నాడు అటు. ఇక్కడ ఐదో దీంట్లో ఈ భాషలో ఐదో తప్పు చెప్తున్నారు. ఏంటి? అమాయకులను తోటి ఆటవాళ్ళ సమక్షం శృంగి తన సిగ్గుమాల తనమను ప్రదర్శించను. తన యొక్క గొప్పతనం ఎవరు చూపిస్తున్నాడు? అందరి ముందు కాదు, పెద్దవాళ్ళకి చూపించుంటే నోరు మూసుకోవడానికి వచ్చి కూర్చోబెట్టుండేవారు. పిల్లలు అమాయకుల దగ్గర అంటే గర్వంతో ఉన్న వాళ్ళు ఎక్కడ చూపిస్తారు? వాళ్ళ ప్రతాపం ఎక్కడైతే బలహీనంగా ఉంటారో అక్కడ చూపిస్తారు. వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ఎగిరిపోతారు. నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను అది అని చెప్పి అక్కడ మాట్లాడరు. సో ఈ విధంగా ఆ అమాయక తోటి పిల్లల సమక్షంలో ఆయన తన యొక్క ప్రతాపాన్ని చూపించడానికి సంసిద్ధమయ్యాడు. అక్కడ ఒక్కరైనా సరే మంచివాడు పెద్దవాడు ఉండుంటే, అమాయకులు కాని వాళ్ళు ఉండుంటే నువ్వు తప్పునైనా అలా చేయకూడదు అని ఏదో వారించి ఉండేవాడు, ఇది చేసి ఉండేవారు. అది నెక్స్ట్ ఇతి లంఘిత మర్యాదం తక్షక సప్తమే హని దక్ష్యతి స్మ కులాంకారం చోదితోమి తత్తద్రుహం. బ్రాహ్మణ బాలుడు రాజును ఈ విధంగా శాపించను. నా తండ్రిని అవమానించిన ద్వారా మర్యాదను అతిక్రమించిన ఈ కులంగారుని నేటికి 7వ రోజు తక్షకుడు కాటువేయగాక. ఇది అంటే ఈ విధంగా లంఘిత మర్యాదం, లంఘిత అంటే ఉల్లంఘించడం, లంఘిత మర్యాద ఉల్లంఘించిన ఈయనకి తక్షక సప్తమే హని. తక్షక సప్తమే అంటే సప్తం అంటే ఏది? తక్షణమే అహని అంటే నేటి నుంచి, అంటే నేటు, ఈ రోజు నుంచి 7వ రోజు తక్షక తక్షతి స్మ కులాంగారం. అంగారం వంశములకు అత్యంతహీనుడు, కులాంగారం కులానికి కలంకం అయిన వాడు అని. క్షతి అంటే క్షతి అంటే దక్షత అంటే కాటు వేస్తాడు. దక్షకుడు వచ్చి కాటు వేసి ఈ కులానికి కలంకంగా ఈయన్ని నేను చోదితో మే తతద్రుహం. తతద్రుహం అంటే నా తండ్రి మీదుగా అనవసరంగా దురుసుగా వ్యవహరించిన కారణంగా అని. మే అంటే మా, తద్ద్రుహం, తత్ అద్రుహం అంటే వ్యవహరించడం. తత్ అంటే ఈ విధంగా నా తండ్రి గారితో ఈ విధంగా వ్యవహరించినందుకు ఈరోజు 7వ రోజున దక్షత వచ్చి పాటు వేస్తాడు అని చెప్పి శపించాడు. ఇక్కడ గోపాల్ గారు
రాస్తున్నారు భాష్యంలో. ఏంటంటే ఆ విధంగా శాస్త్రీయమైన సాంఘిక వర్ణ వ్యవస్థ కలియుగనందు వికృతమైన కుల వ్యవస్థగా రూపుదాల్చినది. సో ఇక్కడ నుంచి ఈ వర్ణాశ్రమ ధర్మం అన్నది భ్రష్టు పట్టడం మొదలైంది. అప్పటి వరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మంలో వర్ణాలు అతి ఉత్తములు బ్రాహ్మణులు ఎప్పుడు తప్పుదారి పడతారో మిగతా అందరూ తప్పుదారి పడతారు. ఆశ్రమాల్లో ఉత్తములు సన్యాసి, ఆయన ఎప్పుడు తప్పుదారి పడతాడో మిగతా అందరూ తప్పుదారి పడతారు. జనరల్ గా బ్రాహ్మణులందరూ కూడా సన్యాసులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణులు అనేది ఒక విధంగా వర్ణపరంగా బ్రాహ్మణులను ఉత్తములు ఉంటారు. ఎప్పుడైతే ఉత్తములు తప్పుదారి పడతారు, మిగతాదంతా అక్కడ పద్ధతి. ఈ విధంగా ప్రభుత్వం చెప్తున్న శాస్త్రమైన సాంఘిక వ్యవస్థ కలియుగ వికృతమైన కుల వ్యవస్థగా మారింది. ఇప్పుడు ఏమైంది? అది వర్ణాశ్రమ ధర్మం నుంచి కుల వ్యవస్థగా మారిపోయింది. కలియుగం నుంచి అదే రీతిగా ప్రభావితులైన వేరొక తరగతి జనులచే అది కూడా నిర్మూలింపబడుచున్నది. ఇప్పుడు ఎప్పుడైతే అయిపోయిందో మేము తక్కువ మేమేం తక్కువ అనుకుని గొడవలు పడడం మొదలుపెట్టారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా పెత్తనం చెలాయించడం కోసమే చూస్తున్నారు తప్ప ఏది అనేది చూడడం లేదు. చూడండి, ఇప్పుడు మనం మరిగా ఉన్నా సరే అది కూడా ప్రాబ్లమే. మనం జాగ్రత్తగా ఉన్నా సరే అది కూడా ప్రాబ్లమే. ప్రతి దాంట్లో తప్పులు చూడాలని నీ ప్రతి ఒక్కరు కూడా నేనేం తక్కువ అన్న భావనలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గర్వం, నాకేం తక్కువ ఉంది, నేనేం తక్కువ, ఎవరికి తక్కువ అని గర్వంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళలో తప్పులు చూడరు, ఎదురు వ్యక్తిలో ఒప్పులు చూడరు. అంచేది ఇప్పుడు ఈ రోజు మనం కృష్ణ చైతన్యంలో ఉండి మనం ఎవరితో మనం కలవడం లేదు, లేదా తినడం లేదనుకోండి, ఏమంటారు? అరే వీళ్ళు చూడు ఎంత చక్కగా నియమాలు పాటిస్తున్నారు, ఎంత చక్కగా పాటిస్తున్నారని చూడరు. ఎంత పొగరు వీళ్ళకి చూడు, మనతో అదే ఏదో మనం పనికిరాని వాళ్ళలాగా వీళ్ళే పెద్ద ఇదిలాగా ఆ మాట్లాడతారు తప్ప అరే ఎంత చక్కగా పాటిస్తున్నారు చూడు, మనం చేయలేకపోతున్నాం ఫోన్లే అని చెప్పి పాజిటివ్ ఎప్పుడు చూడరు. కలియుగ లక్షణం. కలియుగం అంటే గర్వతులు చేస్తారు అందరినీ. నువ్వెవడు తక్కువ కాదు, నువ్వెవరికి తక్కువ కాదు, అది అందరిలోకి ఎక్కిస్తుంది కలి. నేను ఎవరికి తక్కువ కాదు కాబట్టి ఎప్పుడైతే వచ్చిందో నాలో తప్పులు నేను చూడను, ఎదుటి వ్యక్తిలో తప్పులే చూస్తుంటాను. ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఒప్పులు ఉంటే ఆ ఒప్పులు నేను చూడను, అందుకోసం మాట్లాడను. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులు మంచి గుణాన్ని మనం ఎవరైనా మాట్లాడినప్పుడు అవును చాలా మంచివాడు కాబట్టి చాలా చూశానని ఎప్పుడు అనం. అదే చెడు గుణం గురించి మాట్లాడితే మనం దళ చెప్తూనే ఉంటాం మనం కూడా. ఎందుకని? మనం ఆ వ్యక్తి మీద అసూయ మనకుంది, మనకంటే గొప్పవాడు, లేదా మనం నాకే తక్కువ, నేను ఆయనకంటే గొప్పవాడిని చూపించుకోవడం కోసం వాళ్ళు 10 తప్పులు చెప్తే నేను ఆయనకంటే గొప్పవాడిని అవుతాను అనుకుంటాం. కానీ అర్థం చేసుకుంది ఏంటంటే ఆ తప్పులు చెప్పడం ద్వారా మనం ఆయనలో ఉన్న ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నాం అన్న విషయాన్ని మనం గుర్తించడం లేదు. ఆ వ్యక్తి మీద మనకున్న ద్వేషాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం అన్న విషయాన్ని మనం గుర్తించడం లేదు. అది గుర్తించుకోవాలి. అది మన తెలివి తక్కువతాను గుర్తించకపోవడం. చెప్పాను, గర్వంలో ఉన్నవాడు తన తప్పుడు ఎప్పుడూ కూడా చూసుకోడు. అంచేత ఆయన అది గుర్తించడు. ఎంతసేపు నేను ఎదురు వ్యక్తి యొక్క తప్పులే చెప్తున్నాను, ఎదురు వ్యక్తి చూడు ఎన్ని తప్పులు ఉన్నాయా అన్న భావన చూస్తారు కదా. అరే ఆ భావన నువ్వు ఆ తప్పులు చూడడం ద్వారా నువ్వు నీలో ఉన్న అసూయని అన్నింటిని బయట పెట్టుకుంటున్నావు అన్న విషయం ఆయన గుర్తించడు. సో అందుకనే ఈ ఒక తరగతి ఒక కులం కించపరచడం ఇంత మొదలయ్యాయి. కనుకనే ప్రతి ఒక్కరు ఆ విధంగా భ్రష్టు పట్టుటకు గల మూల కారణమును సూచించవలనే గాని శాస్త్రీయ విలువ మెరుగకుండా దాన్ని ఖండించట యత్నించరాదు. ఈ విధంగా ఎందుకు తప్పు పట్టిందన్న విషయాన్ని తెలుసుకోకుండా మనం ఇదంతా వీళ్ళు మొదలు పెట్టారు, వీళ్ళ వల్లనే వచ్చింది, ఆ సిస్టమ్ సంస్థ లేకపోతే ఆ వర్ణ ధర్మమే లేకపోయి ఉంటే అది గొడవలు ఉండేవి కావని ఏమని పడితే కించపరుస్తూ మాట్లాడడం తప్పు.
అది కాదు. అది అలాగా. తతో భీత్యాశ్రయం శ్రమం బాలో గలే సర్ప కలేవరం పితరం వీక్ష దుఃఖాతో ముక్త కంఠో రురోధ. తదనంతరం ఆ బాలుడు ఆశ్రమ కేగి తన తండ్రి మెడలో గల సర్పను గాంచి దుఃఖాతుడే పెద్ద పెట్టిన ఏడవసాగాను. ఆ శపించేసిన తర్వాత ఇంటికి వచ్చి చూశాడు. చూసేటప్పటికి ఇంకే ఉంది, తండ్రి మెడలో మృత సర్పం ఉంది. చూసేటప్పటికి ఇంకా ఆయనకి మా వంశాన్ని ఇంత నాశనం చేస్తారా అని చెప్పి ఇంకా ఆయనకి కోపం వచ్చి కోపంలో ఏం చేయాలి తెలియక పసివాడు ఏం చేస్తారు, ఏడుస్తారు. ఏడ్డ మొదలు పెట్టాడు. పెద్ద పెట్టిన ఏడ్డ మొదలు పెట్టాడు. సవ అంగిరసో బ్రహ్మన్ కృత్వా సుత విలాపనం ఉన్మీల శనకైర్నేత్రే దృష్ట్వా చాంసే మృతోరగం. ఓ బ్రాహ్మణారా, అంగీరస వంశమునందు జన్మించిన ఆ ఋషి పుట్టిన రోదనమును విని నెమ్మదిగా కరులు తెరిచిన వాడే తన గలమునందు వేయబడిన మృతు సర్పమును గాంచెను. ఎప్పుడైతే పిల్లవాడు గట్టిగా ఏడుస్తున్నాడో మునికి డిస్టర్బ్ అయ్యి ఇలాగ ఆ తపస్సులోంచి బయటకు వచ్చి చూశాడు. చూసేటప్పటికి మెడలో గలవంటి మెడలో మృత సర్పం ఉంది. తను ఏం చేశాడు, విసృజ్య తంచ పప్రచ్ఛ వత్స కస్మాది రోదిసి కేనవాతే సకృతం ఇత్యుక్త సన్యవేదయత్. అంతటా అతడు మృత సర్పము దూరముగా పారవేసి ఎందులకే దుఃఖించుచున్నావనియు ఎవరైనా అతనికి అపకారం చేసితరా అనియు కుమారుని ప్రశ్నించును. అది వినిన వెంటనే ఆ బాలుడు తండ్రికి జరిగినంతయు వివరించును. సో అక్కడ ఆయన ఏం చేశారు, ఏం పట్టించుకోలేదు అసలు. ఎవరు చేశారు ఏంటి అని కూడా లేదు. తీశారు, పక్కన పడేశారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి తన పిల్లవాడిని అడగడం మొదలు పెట్టారు. నీకు ఎవరైనా అపకారం చేశారా, లేకపోతే ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి జరిగిందంతా శృంగి తండ్రికి వివరించాడు. అప్పుడు ఏమేస్తాడు, నిశమ్య సప్త మతదర్హం రేష్ట్రం స బ్రహ్మణోత్మజమభ్య నందత్ అహో బాతాంహో మహదజ్యతే కృత మల్పీయసి ద్రోహ వృద్ధమోధృత. నరులో ఉత్తముడైనందున శాపార్హుడు కాకుండాను పరీక్షిత్ మహారాజును శపింపబడుటను పుత్రుని ద్వారా విని ఆకర్ణించెను. ఆకర్ణించినట్టే ఎవరికైనా తెలుసా? విన్నాను. ఆకర్ణించాను. వింటాం ప్రభుజీ. కర్ణము అంటే చెవి కదా. కానీ ఆకర్ణం అంటే అక్కడ ఏం చేశాడు, అబ్బా చెవులు మూసుకున్నాడు. అది ఆకర్ణించినట్టే చెవులు మూసుకోవడం. అంచేత అక్కడ విని వెంటనే ఇలా చెవులు మూసుకున్నాడు. కృష్ణ పుట్టిన అతను ఏమాత్రమే అభినందింపలేదు. శబాష్ బల చేశామని చెప్పి ఏనాడు కూడా అనలేదు. పైగా జరిగినానికి మిగిలిన పశ్చాత్తప్పుడే అహో నా పుత్రునికి ఎంతటి పాపగానే ఉన్నది, అల్పటబ్బదమునకే ఇతడు గొప్ప దండను విధించినాడు అని వాపోయాను. అహో భక్తం హో మహదద్య తే కృత మహత్ అద్యతే కృత. కృత అంటే చేయడం, మహత్ అంటే గొప్ప, అద్యత్ అంటే అంటే నేడు, నీచే నిజం చాలా బతాహో. బత అంటే దుఃఖించడం, దుఃఖానికి కారణమైన అహం పాపం అంటే బత అంటే దుఃఖానికి కారణమైన పాపం. ఈరోజు మహా అంటే గొప్ప, అది ఈరోజు నీతో చేయబడ్డది.
మల్పియసి ఉరు బ్రహ్మోదృత మొత్తం అల్పియసి అతి చిన్న అల్పియసి అల్ప అంటే చిన్నది అల్పియసి ద్రోహం అంటే తప్పుకి ఉరుద్ధ ఉరు అంటే గొప్ప దమహ ధృత దమ అంటే దండించడం సామదామ భేద దండ దామ అంటే దండన ధృత నువ్వు చేసావు కావించావు అని చెప్పి ఆయన కొడుకు చేసిన దానికి వాపోతున్నాడు. శబాష్ బల చేశారా అని చెప్పి అనకుండా ఎంత పెద్ద పాపకారి నీతో చేసావు నువ్వు ఈరోజు అని చెప్పి ఆయన కొడుకుని మందలించడానికి తయారయ్యాడు, మందలిస్తున్నాడు. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా నువ్వు ఎంత తప్పు చేస్తావు, నా కొడుకుతో ఈరోజు అంత పెద్ద తప్పు జరిగిపడింది, చిన్న విషయానికి అంత పెద్ద దండన అని. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు భాషలో, ఒకవేళ రాజుదే కొద్దిగా తప్పు అయినప్పటికీ అతన్ని ఎన్నడూ శిక్షింపరాదు. కానీ నిజంగా రాజుది ఒకవేళ తప్పు అయినప్పటికీ కూడా ఆయన్ని మనం శిక్షించకూడదు. ఎందుకంటే ఆయన దైవ ప్రతినిధి. రాజు ఎవరు? దైవ ప్రతినిధి, దైవానికి ప్రతిరూపం. అంచేత ఆయన మాటను శివసాహించాలి తప్ప ఆయన్ని ఎదుర్కోరాదు. రాజు యొక్క చక్క రాజ్యపాలన ద్వారానే పౌరులు ప్రశాంతంగా బయరైతులో జీవింపగలరు. అంచేత ఆయన యొక్క రాజ్యపాలన వల్లే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఉంటున్నారు. అటువంటి రాజుని చిన్న తప్పు కోసం అంత పెద్ద దండన చేయడం ఆ ఋషి హర్షించలేకపోతున్నాడు. శమీకుని అనుభవజ్ఞులను సద్బ్రాహ్మణులను అవుడిచే తన దుష్టపుత్రుడు వనర్చిన కార్యమును సమర్థింపలేదు. అది చేత శమిక ఋషికి ఆయన అనుభవజ్ఞుడు, అనుభవం ఉంది, ప్లస్ సద్బ్రాహ్మణుడు, మంచి మంచి నడవడిక కలిగిన బ్రాహ్మణుడు. కాబట్టి ఆయన తన దుష్టపుత్రుడు చేసిన కార్యాన్ని ఆయన సమర్థించలేదు. పైగా తన పుత్రుడు వంశం దానంతటికీ అమ్ముని విలపించను. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా నిజమైన బ్రాహ్మణుడు తప్పుని ఖండిస్తాడు. ఆ తప్పు తన వాళ్ళు చేశారా పై వాళ్ళు చేశారా అన్నది ఆ పక్షపాత బుద్ధి చూడకుండా తప్పుగా ఖండిస్తూ ఉంటాడు. అంచేత ఇక్కడ శమిక ఋషి అటువంటి సద్బ్రాహ్మణుడు కాబట్టి ఆయన వెంటనే తన పుత్రుడు చేసిన కార్యాన్ని ఆయన ఖండిస్తున్నాడు. అంతేకాదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నవేర్భిర్నర దేవం పరాఖ్యం సమ్మాతు మర్హస్య విపక్వ బుద్ధే తేజసా దుర్విషహేన గుప్త విందంతి భద్రాన్య కుతో భయ ప్రజాః. ఓ బాలక, నీ బుద్ధి పరిపక్వత చెందలేదు కనుకనే నరులలో ఉత్తమైన రాజు భగవానుతో సమానమైన జ్ఞానం నీవు కలిగి ఉండలేదు. చెప్పాను కదా ఇక్కడ, ఎన్నడూ అతనిని సాధారణ జనులతో సమానంగా చూడరాజు. అతన్ని దుస్తర్మకు తేజంచే రక్షింపబడితే దేశ ప్రజలు భద్రంగా జీవింపగలరు. అంచేత నువ్వు రాజు ఎప్పుడు కూడా సామాన్య పౌరుడుగా తీసుకోకూడదు. అంటే ఆయన్ని సాధారణ జనుల్లో ఒకటిగా మనం చూడకూడదు. నీవు ఆ జ్ఞానాన్ని కోల్పోయావు, ఎందుకంటే నీలో పరిపక్వత లేకపోవడం వల్ల. అందుకనే అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని చెప్పి వేమన శతకం చెప్తాడు. అల్పబుద్ధి అంటే అర్థం ఏంటి? పరిపక్వత లేని వారికి ఎప్పుడైతే మనం
అధికారం ఇస్తాము. దొడ్డవారినలో తలకు దొడ్డ అంటే దొడ్డవారు అంటే అది తెలుసా అర్థం ఎవరికైనా? దొడ్డవారు అంటే మంచివారు అని అర్థం. మంచి వాళ్ళందరినీ దూరం చేసేసుకుంటాడు, వాళ్ళు దూరం చేసేస్తాడు కూడా. ఎందుకంటే బుద్ధి పరిపక్వం లేదు కాబట్టి దానికి వ్యతిరేకించిన వాళ్ళందరినీ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అని తీసేస్తుంటాడు. అది ఎందుకు చెప్తున్నారు అన్నది ఆలోచించడు. దానివల్ల ఆయన నష్టపోతుంటాడు. అది చూసుకోడు. ఎందుకంటే గర్వం వల్ల తన జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు చూసుకోరు. వాళ్ళ గర్వం ఏంటి? వీళ్ళందరూ నాకన్నా తక్కువ వాళ్ళు, నేను ఉత్తముని, నేను తెలివైన నా జ్ఞానవంతుణ్ణి, నాకు అంత శక్తి ఇంకొకరికి లేదు. ఇలాగ ఈ గర్వం ఉండడం వల్ల, ఆ గర్వం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో దాన్ని చూసుకోరు. చూసుకోకపోవడం వల్ల వాళ్ళందరూ వాళ్ళని నాశనం తెచ్చుకుంటారు. ఇప్పుడు కౌరవుల యుద్ధంలో, మహాభారత యుద్ధంలో చూసుకుంటే దుర్యోధన పరిస్థితి అదే. దుర్యోధన తనకన్నా గొప్పవాడు ఎవరు ఉన్నాడన్న విషయాన్ని అంగీకరించడు. అంచేత ఆయన యుద్ధం చేసి తన చావును తను తెచ్చుకున్నాడు. చూడండి, యుద్ధం చేసినప్పుడు చూడండి ఎలాంటి వాళ్ళతో యుద్ధం చేసుకున్నాడు. భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ఏం చెప్తాడు? ధర్మరాజు యుద్ధానికి ముందు వెళ్ళి నా తాతగారు నాకు ఆశీర్వదించండి అంటే భీష్ముడు చేస్తాడు, మీ 5 నేను చంపడం పోండి అని చెప్తాడు. ఇప్పుడు ఆ 5 చంపకపోతే యుద్ధం ఎక్కడ ఉంది అంటే భీష్ముడు ఉన్నా ఈ 5 చంపడు. పాండవులు చనిపోయే వరకు, పాండవుల్లో ధర్మరాజు చనిపోయే వరకు యుద్ధం అవదు. భీముడితో యుద్ధం చేసిన భూమి తన పక్కన ఉన్న వేస్ట్. ద్రౌపదికి పాండవులు ఆయన కూడా చంపడానికి ఇష్టపడ్డు. కర్ణుడు ఏం చెప్పాడు కుంతికి? అర్జున్ తప్ప మిగతా వాళ్ళని ఎవరిని చంపనంటాడు. కానీ అర్జున్ చంపేసినా ధర్మరాజు చంపకపోతే యుద్ధం అవనట్లే. అదే కర్ణుడు కూడా అక్కడ వేస్ట్, యుద్ధం చేసిన ఆయన తన పక్షంలో. ఇటువంటి వాళ్ళు అందరిని పెట్టుకొని ఆయన యుద్ధం గెలిపాడు. ఎందుకని? గర్వం. నన్ను మించిన నీకెవరు లేడు. తన నష్టం జరుగుతున్నా సరే దాన్ని తెలుసుకోలేని పరిస్థితి. ఇది గర్వం వల్ల మనం చాలా నష్టపోతుంటాం. అందుకని ఈ గర్వం వల్ల ఈయన రాజు భగవంతుడితో సమానమైన జ్ఞానాన్ని కోల్పోయాడు. నువ్వు కలిగి ఉండలేదు అని చెప్తున్నాడు. చూడని ఈ పరిపక్వత లేకపోవడం వల్ల అని చెప్పి ఆయన యొక్క తేజం అంటే ఆయన యొక్క అధికారం వల్లే దేశ ప్రజలు రక్షించబడుతున్నారు. భద్రంగా జీవిస్తున్నారు. భద్రం అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసా? భద్రం అంటే ఎవరికైనా? భద్రంతే నష్టప్రాయేషు అభద్రేషు అశుభం శుభంగా. భద్రం అంటే శుభము క్షేమము అలాంటివి. జాగ్రత్త ప్రభుజీ, జాగ్రత్త కాదు, శుభము క్షేమము అలాది. అంచేత నష్టప్రాయేషు అభద్రేషు. భాగవతం ఏంటంటే నష్టప్రాయేషు అభద్రేషు, అశుభాన్ని మొత్తాన్ని నష్టం చేసి పడేస్తుంది భాగవతం. నిత్యం భాగవత సేవ అయ్యాయి. మనం ఎప్పుడైతే నిత్యం భాగవత చేస్తామో ఏం చేస్తుంది? మన దగ్గర అశుభాన్ని నష్టం చేసి పడేస్తుంది. సో ఇక్కడ భద్రంగా జీవిస్తున్నారంటే శుభప్రదంగా, జాగ్రత్తగా, లేదా ఆ విధంగా. నెక్స్ట్, అలక్ష్యమానే నరదేవ నామ్ని తదంగపానా వై మంగళోకః తదాహి చౌరా ప్రచురో వినక్ష్య త్యరక్ష్యమానో వివరూత వత్క్షణాత్. బాలక, రాచరికము రథాంగ పాణి అయిన భగవానునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. అటువంటి రాచరికం నశించినతో లోకమంతియు చోరులతో నిండిపోవును. వారు రక్షణ లేనట్టు ప్రజల గొర్రెలను హరించినట్లు తక్షణమే కబలించి వేయగలరు. నువ్వు రాచరికాన్ని ఎంత అధ్వానంగా
అవమానపరిచావు. వాళ్ళు మూర్ఖులు, కుక్కలు ఇలా రకరకాలుగా చెప్పావే, కానీ వాళ్ళ గొప్పతనం ఏంటి నువ్వు ఆలోచించావా? వాళ్ళ రథాంగ పాణి అంటే అర్థం తెలుసా? రథాన్ని చక్రాన్ని ధరిస్తాడు కదా ప్రభు. పాణి అంటే పట్టుకున్న వాడని, అందుకే చక్రపాణి అంటారు. చక్రపాణి అంటే చక్రాన్ని ధరించిన వాడని. రథ అంగ, రథంలో ఒక భాగాన్ని పట్టుకుని తిరిగిన వాడు అంటే ఎవరు? భీష్ముని చంపడానికి కృష్ణుడు రథ చక్రంలో చక్రం పట్టుకుని పరిగెడుతుంటాడు. అంటే ఆయన పేరు రథాంగ పాణి అని కూడా వచ్చింది. సో ఈ విధంగా రథాంగ పాణి భగవానునికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికి నువ్వు శ్రీకృష్ణుడు లేడు, ఆయన లేకపోవడం వల్ల వీళ్ళందరూ మూర్ఖులు ఇలాగే చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఆయనకు ప్రతినిధులు. బాలకం తెలుసుకోలేకపోయావు. అటువంటి రాచరికం నశిస్తే లోకమంతా చోరులతో, దొంగలతో నిండిపోద్ది. వారు రక్షణ లేక గొర్రెలు ఏ విధంగా గొర్రెలు లేకపోతే ఏం చేస్తారు? గొర్రెల్ని అందరూ అపహరించిపోతారు. అదే విధంగా ఈ రక్షకుడైన రాజు లేకపోతే సామాన్య ప్రజలందరూ కూడా అందరినీ ఈ దొంగలు కబలించుకుని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి చెప్తారు. అంటే నువ్వు చేసిన చాలా తప్పు, పెద్ద పొరపాటు అని చెప్పి ఈ విధంగా తన యొక్క పుత్రుని యొక్క తప్పుని ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇక్కడ 44-45 శ్లోకాల్లో ఇక్కడ ఆయన కలియుగ లక్షణాలు ఏ విధంగా జాబోతున్నాయో చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? తదత్య నా పాపముపైత్య నా స్వయం ముపైత్య నన్వయం యున్నష్ట నాదస్య వసోర్వి లుంపకాత్ పరస్పరం ఘంతి సపంతి వృంజతే పశుం స్త్రియోధాన్ పురుదస్యవో జనాః. రాచరికం పరిసమాప్తి చెందినట్టు ఏమవుతుంది? ఫస్ట్ దొంగలచ్చే, దుర్మార్గులచ్చే ప్రజాధనము కొల్లగొట్టబడింది. బడి కారణమైన గొప్ప సాంఘిక ఉత్పాతములు కలగగలవు. ఎప్పుడైతే రాచరికం పోతే ఏమవుతారు? దొంగలు, దుర్మార్గులు వాళ్ళు ప్రజలు వెళ్తారు. వాళ్ళని ఏం చేస్తారు? ప్రజాధనాన్ని మొత్తాన్ని కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడంతా జరుగుతుంది అదే. దానివల్ల ఏమవుద్ది? సాంఘిక ఉత్పాదనలు కలగలవు. ఉత్పాతములు అంటే ఉత్పాతాలు అంటే ఉత్పాతం అంటే ప్రకృతి ఇచ్చే బాధలు, ప్రకృతి వలన కలిగే సమస్యలు. ఉత్పాతం అంటే సమస్యలు. కష్టాలు. ఉత్పాతాలు అంటే కష్టాలు. ఓకే, దగ్గర కష్టాలు అంది. సో సాంఘిక కష్టాలను మొదలవుతాయి, ఇంకా సమస్యలు మొదలవుతాయి. జనులు హింసింపబడుదురు, లక్ష్యం చూడండి, మరియు చంపబడుదురు. స్త్రీ జన్మ పశుగణము హరింపబడును. స్త్రీగణానికి పశువులకి మర్యాద ఉండదు. వాళ్ళని హరించినట్టే వాళ్ళని ఇష్టానుసారం వాళ్ళ మీద ప్రవర్తిస్తుంటారు. ఈ పాపములన్నిటికీ మనమే బాధ్యత వహించవలసి వచ్చును. ఇక్కడ చెప్తున్నాడు, రాచరికం నువ్వు లేకుండా చేయడం వల్ల చేసినవన్నీ చూడు ఎంత నష్టం కలిగించావు నువ్వు అని చెప్పి ఆయన మన కొడుక్కి చెప్తున్నాడు. నువ్వు చేసిన కార్యం ఎంత పెద్ద దీనికి దారి తీసిందో నువ్వు తెలుసుకో అని. ఇక్కడ ప్రభుపాద వారు ఉదాహరణ, చక్కని రాచరికం లోపించినప్పుడు ధనమును, పశువులను, స్త్రీలను కొల్లగొట్టుచు ప్రతి వారిని ఇతరుల కలతకు కారణము కాగలరని ఇచ్చిన భవిష్యత్తు
పలుకుబడుతుంది. ఎప్పుడైతే రాచరికం అంటే నిస్వార్థపరమైన రాచరికం ఇప్పుడు కూడా మీరు రాజు ఉన్నా సరే ఆ రాజు సరైన కాకపోతే ఎప్పుడైనా అదే అవుతుంది. సరైన రాజు లోపిస్తే ధనము, పశువులు, స్త్రీలు ఈ మూడు కొల్లగొట్టబడతాయి. కొల్లగొట్టబడి కలతలు మొదలవుతాయి. అక్కడే అందుకనే దీని మీద విశ్వనాథ్ చక్రవర్తి వారు రాస్తున్నారు ఏమనంటే, ఎప్పుడైతే రాచరికం ఉండదో రక్షణ కలిగించే వాళ్ళు ఉండరు కాబట్టి ప్రజాధనం మొత్తం దొంగతనానికి గురవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రజాధనం దుర్వినియోగం పరవడం మొదలవుద్దో పాపం అన్నవి పెరగడం మొదలవుతాయి. అంచేత ఆ పాపంలో మనం భాగస్వామ్యం అవ్వకపోయినప్పటికీ, అంటే దొంగలించలో మన భాగస్వామ్యం అవనప్పటికీ మనం ధనాన్ని ఇవ్వడంలో మనం భాగస్వాములు కాబట్టి మనం కూడా ఆ పాపంలో భాగస్వాములు అవుతాం. అందుకనే చూడండి, సమాజంలో తప్పు ఒకడు చేస్తాడు కానీ దానివల్ల మంచోడికి కూడా శిక్ష పడుతుంది. చూడండి, కొన్ని రూల్స్ వస్తాయి, అరే అవి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ ఎందుకు చేస్తారు, ఎవరో కొంతమంది తప్పులు చేస్తారు, దానివల్ల ఆ ఇబ్బందికరమైన రూలు పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఇప్పుడు నేను అంత తొందరగా ఆలోచించలేకపోతున్నాను. అంటే అవి మనకు అవసరం లేదు కానీ ఎవరో కొంతమంది చేయడం వల్ల ఆ ఇబ్బందికరమైన రూల్ పెట్టి మనందరికి కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు గవర్నమెంట్. మనం కూడా భాగస్వాములు. మనం చేయకపోయినా సమాజంలో ఉన్నప్పుడు ఆ పాపం అందరికీ వస్తుంది. ఇప్పుడు చూడండి, నలుగురు ఎక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో గొడవ అయింది, కొట్టేసారు, ముగ్గురు కొట్టేసి ఏమన్నా కొట్టారు లేదా చంపడం ఏదో జరిగింది అనుకోండి, మనం ఏం చేయలేదు. అయినా సరే మన మీద కూడా కేసు అవుతుంది అవదా, పోలీసులు మనల్ని కూడా తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి, ప్రశ్నిస్తారు, కొంత 2 దెబ్బలు వేస్తారు, ఏవో చేస్తారు మన మీద కూడా. ఎందుకని మనం దాంట్లో భాగస్వామ్యం అవ్వలేదు, అయినా ఏం లేదు, కానీ మనం వాళ్ళతో ఉండడం వల్ల ఆ పాపం మనకు కూడా వెళ్తే మనకు కూడా వస్తుంది. సో అదే విధంగా ఎప్పుడైతే సరైన రాజు ఉండడో, రాజు అయినప్పుడు ఏమవుద్ది, ప్రజాధనం దొంగతనానికి గురి అవుద్ది. ఆ దొంగతనంలో మనం ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవనప్పటికీ ఆ దొంగతనం చేసిన పాపం మనకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఎలాగంటే, ఇప్పుడు ఎప్పుడైతే రాజు ఉండడో, ఇప్పుడు చూడండి, మీరు మొన్న రీసెంట్గా మనం బంగ్లాదేశ్లో చూసాం, ఎప్పుడైతే ఆమె ప్రధానమంత్రిని చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో దొరికిందా తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరెక్కడి నుంచి తీసుకెళ్తున్నారో తెలియదు కదా. అదే సేమ్ అదే అవుతుంది. ఇప్పుడు ఒక రాజు లేకపోతే ఏమవుద్ది, మొత్తం ఈ సామాజిక స్థితి అంతా కూడా కొలాప్స్ అయిపోద్ది, కూలిపోద్ది. వాళ్ళలో ఉన్న అంతవరకు మర్యాదగా మంచిగా ఉండాలన్న కోరిక పోతుంది, పాప ప్రవృత్తి పెరిగిపోద్ది, సడన్గా పెరిగిపోద్ది. చూడండి, అందరూ తీసుకుంటున్నారు అనుకోండి, మనం కూడా మన అందరికీ ఎంత మర్యాద ఉన్నా సరే మనం కూడా ఏదో తీసుకొని చేస్తాం, అందరూ తీసుకుంటున్నాం, మనం తీసుకునే ఏముందిలే అని. ధనం మీద దురాశ పెరిగిపోద్ది, ఇంద్రియ భోగం పెరిగిపోద్ది, వీటినన్నిటికీ మనమే కారకులు అవుతాం అని చెప్పి ఇక్కడ ఈ శమిక ఋషి తన కొడుక్కి చెప్తున్నాడు. నెక్స్ట్
తథార్య ధర్మ ప్రవిలీయతే మునాం వర్ణాశ్రమాచార స్త్రయీమయ తథోర్ధకామాభినివేశితాత్మనాం సునాం కపీనామివ వర్ణ సంకర. ఆ సమయం జనసామాన్యము సంఘపు వివిధ వర్ణాశ్రముల కర్మలు మరియు వ్యాధ నిర్దేశములన్నిటి ప్రగతిశీల పదము నుండి క్రమముగా పతనం చెంది ఇంద్రియ భోగార్థమై ఆర్థిక అభివృద్ధి యందు మిగిలిన ఆసక్తి పొందుదురు. తత్ఫలితంగా సునకములు మర్కటములతో సమానమైన అవాంఛిత జనబాహుల్యము నెలకొనగలదు. చూడండి, ఇదంతా ఇప్పుడు మనకు జరుగుతుంది. ఎప్పుడైతే ఎందుకంటే ప్రజాధనం దొంగలిస్తుంది, అందరూ దొంగలిస్తూనే ఉన్నారు, ఎవరు నష్టాలు కాదు. సో అప్పుడు ఏమవుతుంది, వర్ణాశ్రమ కర్మలు మొత్తం వ్యాధ నిర్దేశం ప్రగతిశీల పదాన్ని క్రమంగా పతనం చెందిపోతాయి. ఇప్పుడు ఎవరు కూడా వర్ణాశ్రమ ధర్మం అన్నది కానీ వ్యాధం అంటే శాస్త్రపరంగా నడుచుకుంటున్నామా లేదా అన్నది కానీ ఎవరు ఆలోచించరు. అందరేది ఇంద్రియ భోగార్థమే ఆర్థికాభివృద్ధి, ఇదంతా మిగిలిన ఆసక్తి. మనందరం డబ్బు సంపాదించడానికి అందరూ పరిగెడుతున్నారు. ఏం చేసినా పర్వాలేదు, డబ్బు వస్తే చాలు. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుంచి పెద్దవారు, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు అందరూ కూడా డబ్బు వస్తే చాలు, ఏం చేసినా చేసేస్తాం. ఎవరు నమ్మేమని నమ్మేస్తాం, ఎవరిని చంపేమని చంపేస్తాం, ఎవరిని తిట్టేమని తిట్టేస్తాం, ఏం చేయమని చేసేస్తాం, డబ్బు వస్తే చాలు. ఎందుకు డబ్బు కావాలి? ఏం చేసిన డబ్బు తింటామా? ఇంద్రియ భోగం. తక్కువేం లేదు, అయినా సరే ఇంకా ఇంద్రియ భోగం. ఇంద్రియ భోగంతో ఎప్పుడైతే ఇంద్రియ భోగం మీద ఉంటుందో ఇంద్రియ భోగం కోసం ఆర్థిక మిగిలిన ఆసక్తి ఉంటుంది. తత్ఫలితంగా ఏమవుతుంది, సునకము మర్కటకములతో సమానమైన అవాంఛిత జనబాహ్యం నెలకొనగలదు. చూడండి, ఈ రెండింటిని ఎందుకు పోల్చారు? సునకము మర్కటకం ఎవరైనా చెప్పారు? ఈ రెండింటిని ఎందుకు పోల్చారు? ప్రభుజీ ఆ భోగం తప్ప వేరే తెలియదు కాబట్టి వాటికి, ఆ భోగం తప్ప వేరే తెలియదు కాబట్టి ఆ వాటితో పోల్చారు ప్రభు. అవును, అన్ని జంతువులు అంతే కదా, ఈ రెండింటితో ఎందుకు పోల్చారు? మరకటం ఎప్పుడు తమో గుణంలో ఉంటుంది. మరకటం ఎప్పుడు తమో గుణంలో ఉంటుంది. అవునా? సునకం తన బుద్ధి ఎప్పుడు తన మాసంజీ కుక్క చీచి అన్న మళ్ళీ ఇక్కడ ప్రభుపాదులు అని చెప్తున్నారు. అవి కాకుండా ఇంకొక ఇది కూడా ఉంటుంది, చెప్తాను. ప్రభుపాద చెప్తాను, దాని తర్వాత మేము చెప్తాం. రాజులేని సమయం జనసామాన్య సునకములు మరకటం వల్లే అవాంఛిత మోకయే కాగలదని ఇచ్చట భవిష్యత్తు పలకబడుతుంది. అది అర్థమైంది. అవాంఛిత మోక. కుక్కలు ఏం చేస్తాయి? గ్రూప్ గా తిరుగుతూ ఉంటాయి. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ తో కొట్టాడుతూ కూర్చుంటాడు. ఎందుకు కొట్టుకుంటాయి? అర్థం లేదు. పక్క వీధిలో కుక్క వస్తే ఈ వీధిలో కుక్కలన్నీ వెళ్ళి అరుస్తూ ఉంటాయి. తప్పే ఉంది, అసలు వచ్చి నీకు తినలేదు, తిండి లేదు, ఏం చేయలేదు. తన దారిని తన దారిని తన ఆ వీధిలో వెళ్తుంది, అయినా సరే అది వెళ్ళనివ్వదు. మోక. నిన్నే పాపం 2 రోజుల క్రితం చిన్న పిల్ల, పాపం చాలా చిన్న పిల్ల, కుక్క పిల్ల, పాప ఆ తల్లిని వదిలేసి వచ్చినట్టుంది. వీధిలోకి రాగానే వీధి కుక్కలని చెప్పి దాన్ని 5-6 కుక్కలు వచ్చి మెడ మీద ఒకటి, కాలు మీద ఒకటి, పొట్ట మీద ఒకటి పట్టుకుని పీకి పడేస్తున్నాయి. అప్పుడు అదేం చేయలేదు, తినలేదు, ఏం లేదు, జస్ట్ ఎంటర్ అయింది అంతే. అలాగే కోరుకుంటుంది. ఎందుకు వస్తుంది? ఆ కోర్టు వచ్చి దీన్ని, ఈ కోర్టు చేయక్కర్లేదు, ఈ కోర్టు తినక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఈ గ్రూప్ వచ్చి ఆయన్ని అక్కడికి వస్తాను అంతే. మిగతా అలా కాదు. ఇప్పుడు ఆవు ఉందంటే ఒక ఆవు ఉందంటే ఇంకో ఆవు ఉంటుంది, ఆ పక్కన ఆవుని తోసేసి అదొకటి తింటుంది. అంతవరకు కొత్త గ్రూప్ ఇచ్చి ఆవుని అటాక్ చేయవు. అవి కూడా ఇంప్రూవ్ చేస్తాయి.
కానీ కొంతవరకు. కానీ ఇవి వాటికి అవసరం లేని దాని మీద కూడా చేస్తున్నాయి, ఇవి కొట్టుతున్నట్టు. అందుకని ఇప్పుడు కుక్క ఉంది, ఇంకోటి ఏంటంటే ఆ పక్కన తిన్నోసారి దీనికి తిన్నోసారి దాన్ని తిన్నాడు, ఆ కుక్క దీన్ని తిన్నాడు, రెండు కొట్టుకుని ఆ ఉన్నదాన్ని మొత్తం పాడు చేసి పెట్టారు. సున్నకాలు కోతులకు ఉన్న లక్షణం. అంచేత ఇంద్రియ భోగం కూడా ఎలాగంటే ఈ విధంగా, అంటే వాళ్ళు చేయనివాడు వీళ్ళు చేసుకోరు. ఇంద్రియ భోగం ఎవరికి ఉండదు. సో ఈ విధంగా గుంపులుగా కొట్టుకుంటుండే. అందుకని ఈరోజు ఎప్పుడెప్పుడైనా న్యూస్ పేపర్ చదివితే నాకు ఎంత అనిపిస్తుంది, అసలు ప్రపంచం ఏమవుతుంది, ఎక్కడ చూసినా హింస, ఈ నాన్న కొట్టుకున్నాడు, ఈ నాన్న చంపేశాడు, ఎక్కడ చూసినా నలుగురు కలిపి పొడిచేశారు, లేకపోతే ఇవే తప్ప ఇంకేమీ లేవు. నువ్వు న్యూస్ పేపర్ అంతా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ద్వేషం, ఈర్ష, ఒక దేశం ఇంకో దేశం పడదు, ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రి పడదు, ఇంకో ప్రధానమంత్రి మూడో ప్రధానమంత్రికి ఈర్ష, పై నుంచి కింద వరకు అవే, ఇంకేం లేదు. అక్కడ ఎందుకు వాళ్ళు తిట్టుకుంటుంది, వాళ్ళ దేశానికి నష్టం కాదు, వాళ్ళ పోస్టుకి నష్టం. పోస్టులో చూపించుకోవాలి ఏదో ఒకటి, లేకపోతే గర్వం, నా బలం చూపించుకోవాలి, ఇవి అంతే తప్ప అక్కడ ఏం లేదు. సో ఈ విధంగా అందుకే చెప్తున్నాను, ఆలోచించుంటారు. అందుకని ఒక దేశం ఏదంటే దాని సపోర్ట్గా ఇంకో దేశం వస్తుంది, వ్యతిరేకంగా ఇంకో దేశం వస్తుంది, వీళ్ళకి కొట్టుకుంటున్నారు ఇప్పుడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు అంటే ఇంకో రాజకీయ నాయకుడు వస్తారు దాని సపోర్ట్గా, ఇంకో రాజకీయ వ్యతిరేకంగా వస్తారు, వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్. సేమ్ మనకి కింద కూడా అంతే, కింద పైన ఇదే జరుగుతుంది. మన డిస్కషన్ లో కూడా మనం ఏదైనా జోక్ చేసినా సరే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడి అక్కడ వాడుతుంది. అది కొన్నిసార్లు ఎంత వెళ్ళిపోతాయంటే మాట జారిపోయి వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోతాయి. ఎందుకని క్షమత లేదు. మరణం కలిగి ఉన్నట్లుగాను, సులభం మైదన లజ్జారహితంగా వర్తించినట్లుగాను వర్ణ సంక్రమణ ద్వారా ఉద్భవించిన జనులు వేద నిర్దేశితమైన మర్యాదల నుండి మరియు వీరు వర్ణాశ్రమం నుండి వైదొలుగుదురు. రెండోది ఏంటంటే కుక్క, ఈ వర్కటం రెండు కూడా కామవాసన ఎక్కువ. అంచేత ఇప్పుడు వాడికి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఏది రెండోది ధనం దేనికి, ఇంద్రియ భోగం దేనికి, సెక్స్ లైఫ్. దానికోసమే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆకర్షించుకోవాలి, మగవాళ్ళని ఆడవాళ్ళు ఆకర్షించుకోవాలి. దీనికోసం నేను జపాన్లో ఉన్నప్పుడు ఒక జపనీస్ అమ్మాయి నాకు పరిచయం. మామూలుగా ఆమె పరిచయం అయినప్పుడు ఒకసారి ఏదో చెప్పింది, ఎక్కడికో కలుస్తానని చెప్పింది. కలుస్తానని చెప్పినప్పుడు ఓకే కలు అని చెప్పారు. వాళ్ళు తర్వాత సాయంత్రం ఫోన్ చేసింది, లేదా ఈరోజు కలవ, నేను బయటకు వెళ్ళాలని చెప్పి. ఓకే అయితే అని చెప్పేసాను. కానీ ఆ ఫోటో పంపించింది. ఫోటో పంపిస్తే ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఈ వ్యాసం ఏంటని. నేను రేపు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ ఫోటో పంపించింది. కానీ మన నార్మల్గా నేను ఒక్కరోజు కదా, ఆ ఒక్కరోజు ఎవరినో కలవడం కోసం ఆమె 50,000 yen ఖర్చు పెట్టింది, ఆయన ఇంప్రెస్ చేయడం కోసం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ దాన్ని అంటే డెకరేషన్ 30,000, మళ్ళీ దాన్ని తీయడానికి ఇంకో 20,000. ఏమన్నా నీకు పిచ్చి అంటే అంతే. ఏంటంటే దానికి డబ్బు సంపాదించాలి ఇప్పుడు. ఇది ఇంద్రియ భోగం. సో ఇవందరూ ఇది కక్కట, సునక, ఇది వాళ్ళందరూ.
సో విధంగా ఇది అందుకనే వీళ్ళందరూ కూడా మర్యాద నుంచి కర్మ నుంచి వైదొలుగుతారు, వర్ణాశ్రమ ధర్మం వీటి నుంచి. అందుకే ప్రభుపాద చెప్పిన ఆర్య సమస్య నాగరికత అంటే ఏంటి? ప్రగతిశీల పైనమే ఆర్యుల వేదమై జీవనమై ఉన్నది. ఆరులైన వారు అటువంటి వైదిక నాగరికత ఎందు ప్రగతిశీలురై ఉందురు. జన్మ మృత్యు జరా వ్యాధి రహితమైన కృష్ణధామమే అట్టి వైదిక నాగరికత యొక్క గమ్యస్థానము. అలా ఎవరైతే ఉంటారో అది ఆర్య సమాజం, ఆర్య నాగరికత. అది నిజమైన ఆర్య నాగరికత. ఇప్పుడు మీ అందరూ ఆర్యులు అని చెప్పి జర్మన్సీలందరూ చెప్పుకుంటారు. అక్కడ జరిగేదంతా ఈ శునక మర్కట నాగరికతే. కానీ అది కాదు నిజమైన ఇంద్రియ భావం మరియు రమించేది భ్రష్టు పట్టిన నాగరికత అన్నది భగవద్రహిత లేదా రాచరహితమైన ప్రజల కొరకే ఎన్నికలొచ్చే ఎన్నుకోబడి ప్రజా ప్రభుత్వం యొక్క గౌణ ఫలమై ఉన్నది. ఇది ఈ నాగరికత వల్ల ప్రజలతో ఎన్నుకుంటారు. ప్రజలందరూ కూడా ఇటువంటి భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకొని అంతా భ్రష్టు పట్టించేస్తూ ఉంటారు. కొద్ది ఫాస్ట్గా వెళ్తే 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయం అయిపోద్ది. ఈరోజు అవగొట్టేద్దాం. నేను శ్లోకాలు కాకుండా జస్ట్ తాత్కాలు చదువుకొని తొందరకి వెళ్ళిపోతాం. ఓకే. పరీక్ష ధర్మాత్ముడైన రాజు మిగిలి ప్రసిద్ధి చెందిన అతడు పరం భాగవతోత్తముడు. రాజర్షి అయిన అతడు పలు అశ్వమేధ యాగములను వనరించెను. అటువంటి రాజు ఆకలి దప్పటితులచే పీడితుడై శ్రమను అందినప్పుడు ఏ మాత్రము శాపార్హుడు కాడు. ఏదో చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసా? అటువంటి వ్యక్తికి ఆయన నా ఆశ్రమంకి వచ్చి నన్ను ఎలా మర్యాద చేయాలో తెలిసిన వ్యక్తి కూడా చేయలేకపోయాడు అంటే ఆయన ఎంత పీడిత అయి ఉంటాడు దప్పికలకి, ఆకలికి. అది నువ్వు ఆలోచించకుండా చేసావు. మామూలు చిన్న చిన్నవి అయితే ఆయన సహించుకుని ఉండేవాడు. నిజంగా ఆయనకి ఎంతో వారవలైనంత ఆకలి దప్పులతో ఆయన పీడింపబడుతూ ఉండొచ్చు, అంచేత కోపం వచ్చి ఉండొచ్చు. అదే భాగవతోత్తముడు, రాజర్షి, రాజుగా ఉన్నప్పుడు ఆయన ఋషి. నువ్వు అంటున్నావే నా ప్రతాపం చూపిస్తాను, నా తేజస్ చూపిస్తాను, నా ఋషి తేజస్ చూపిస్తాను చెప్పి ఆయన కూడా ఋషే. కానీ రాజు యొక్క వేషంలో ఉన్న, రాజు వేషధారణలో ఉన్న ఋషి అని చెప్పి చేత గోపాల రాసిన అటువంటి రాజును శపించుట ముఖ్యంగా అతడు ఆకలి దప్పిక శ్రమనంది ఉన్నప్పుడు ఏ మాత్రమూ సమంజసం కాదు అని. తర్వాత రక్షణకు రాజును శపించడం అనేది గొప్ప పాపము నన్నరించిన వాడును బుద్ధిహీనుడంతరా అల్ప సూర్యుని పుత్రిని క్షమింపమని సర్వవ్యాపి భగవంతుని సమీపంని ప్రార్థించను. సో ఇప్పుడు ఆయన తన పుత్రుడికి చేసిన తప్పుని తెలియజేయడం కాకుండా భగవంతుని వేడుకుంటున్నాడు. భగవంతుడా, నా కుమారుడు అనుభవ శూన్యం చేత, అనుభవరాహిత్యం వల్ల ఇటువంటి గొప్ప ఘోరమైన పనికి పాల్పడ్డాడు. ఆయన దయచేసి క్షమించు అని చెప్పి అడుగుతున్నాడు. భాషలో రాస్తున్నారు, భక్తి నేను అపరాధం నన్ను దాని ఫలము తప్పించుకుంటే అత్యంత కష్టతరము. భక్తుల పట్ల ఏదైనా అపరాధం జరిగితే దాని ఫలితాన్ని తప్పించుకోవడం చాలా కష్టతరము. అందుకనే భక్తిలో మనం ఎక్కువగా మాట్లాడేది ఏ అపరాధం? వైష్ణవ అపరాధం. భగవంతుడి పట్ల అపరాధం కోసం ఎక్కువ మాట్లాడడం, హరినామం యొక్క అపరాధం కోసం ఎక్కువ మాట్లాడడం, లేదా సేవా అపరాధం కోసం ఎక్కువ మాట్లాడేది వైష్ణవ అపరాధం. అందుకనే వైష్ణవులకు అపరాధం చేస్తే దాని బారి నుంచి బయటపడడం కష్టతరం. భగవంతుడు అపరాధం చేస్తే మళ్ళీ భగవంతుని వేడుకుంటే ఆయన వదిలేస్తాడు. సేవా అపరాధం చేస్తే రెండోసారి సేవ అపరాధం జరగకుండా చూసుకుంటే ఆ సేవా అపరాధం వెళ్ళిపోద్ది.
కానీ వైష్ణవ అపరాధం అలాగ వెళ్ళిపోదు. ఈ రోజు నేను తిట్టిన తర్వాత రేపు మళ్ళీ సేవ చేసేసినంత మాత్రం అది పోదు. అందుకనే అన్ని అపరాధాలకి ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా పెద్దది. అందుకని భక్తులు కదా అపరాధం నిర్మించడం, దాని ఫలితం తప్పించుకుంటే అత్యంత కష్టతరము. ద్రౌపది భాషను రాస్తున్నారు, అంతేకాని భాషను రాస్తున్నారని తన శ్రద్ధ భక్తుని అపరాధం కావించిన వాణిని భగవంతుని అన్నడు క్షమింపడు. అనగా పరీక్షిత్ మహారాజును శపించడం ద్వారా మూర్తిన శృంగి కేవలం పాపముని గాక ఘోర అపరాధము సైతము కావించిన వాడైనాడు. అది ఈ విధంగా ప్రభుపాద వారు శృంగి చేసిన తప్పుకి ప్రతిఫలం ఏంటండి వివరిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రభుపాద వారు 2వ పారాగ్రాఫ్ లో రాస్తున్నారు, ఎందుకు ఈ ఎవరు బలహీన అంటే అనగరిక బ్రాహ్మణ కుటుంబాలలో బ్రాహ్మణులు ఉంటారు కలియుగంలో దాని వివరం. దానికి ఏంటంటే ప్రపంచ కలి ప్రవేశమునకు బ్రాహ్మణ వర్ణము మూకుముడుగా ఎందులకే జవాబుదారీ చేయబడినది ప్రశ్న తలెత్తినచో దానికి వనందు సమాధానం అసలున్నది. ఇప్పుడు ఎవరైనా అడగచ్చు, అరే శృంగి ఏదో తెలుసో తప్పుడు ఎలాగైతే తెలుసో తెలియక తప్పు చేశారు కదా, దానికి అంత పెద్దగా దాన్ని ఇంత పెద్ద చేసి దీనివల్ల 100 సంవత్సరాల ధర్మం మొత్తం నశించడం మొదలైంది, ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఆయన కూడా తెలియక చేసాడు, అనుభరాహిత్యం వల్ల చేశాడు. అది ఆ నాన్నగారు కూడా చెప్తున్నాడు, ఆయన భగవంతుడు కూడా అదే వేడుకుంటున్నాడు, అనుభరాహిత్యం చేశాడు క్షమించిన తండ్రిని. ఆ ఒక్క తప్పుకి మొత్తం ఆయన్ని ఆ బ్రాహ్మణ వంశాన్నే మనం వర్ణాలనే మనం బాధ్యతలు చేసేయాలా అని ఎవరైనా అడగచ్చు. దానికి ప్రశ్న వరాహ పురాణంలో ఉందట, ఏంటంటే భగవాను ఎడ విరోధ భావం వర్తించినను ఆ దేవదేవునితో సంహరింపబడని దానవులు కలియుగ లాభమును పొందుటకే బ్రాహ్మణ వంశం నందు జన్మింపగలరని దాని యందు తెలుపబడినది. ఎవరైనా సరే భగవాన్ విరుద్ధంగా నడుచుకుంటే వాళ్ళందరికీ ఏం చేస్తాడు, భగవంతుడు మరొక అవకాశం ఇస్తాడు. ఏ విధంగా? బ్రాహ్మణ కుటుంబంలో, కలియుగంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మనిచ్చి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ అపరాధ భావన ఉంది కాబట్టి ఆ అవకాశాంట్లో మళ్ళీ వాళ్ళు అలాగే ఇస్తే ఏమవుద్ది, మొత్తం భ్రష్టు పట్టించేస్తారు. ధర్మాత్ములైన బ్రాహ్మణులు జన్మించడం ద్వారా ముక్తి మార్గం పురోగమించగలరని దానవులకు ఆ రీతి కరుణాతరంగుడైన భగవానుడు అవకాశం వచ్చాను. అంచేత కొన్నిసార్లు ఈ బ్రాహ్మణ కుటుంబంలో కూడా ఇటువంటి మూర్ఖులు ఎందుకు వాళ్ళకి భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఈ సాంగత్య రాహిత్యం వల్ల సాంగత్యం లేక ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక మంచి భక్తుల సాంగత్యంలో మనం పడేస్తే మారుతాడేమో అని చెప్పి మంచి భక్తుల కుటుంబంలో పుట్టేటట్టుగా చేస్తాడు భగవంతుడు. అప్పుడు కూడా ఉద్ధరించబడకపోతే ఇంకేం చేయలేవు. అందుకనే అటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఉదాహరణ, వాళ్ళు మార్గదర్శకం అయిపోతారు మిగతా వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళందరూ ఈ దీనంతటికి కారణం అయిపోతారు అని చెప్పి అక్కడ వర్ణిస్తున్నారు. ఇక్కడ దీనికోసం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు వచ్చిన విషయాన్ని చెప్తారు. ఏంటంటే ఇక్కడ ఆయన భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నారు అన్న దాన్ని వివరణిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడట? తన కొడుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం చేసే విధానమే లేదు. పశ్చాత్తాపం చేసినా ఆ ఘోర కార్యం ఆగదు. ఎందుకంటే ఆయన మొత్తం రాచరికాన్ని మొత్తం ధ్వంసం చేసి పడేశాడు. కలిగి ప్రవేశించేస్తుంది. పశ్చాత్తాపం చేసిన లాభం లేదు. అంటే పశ్చాత్తాపానికి కూడా అంత పెద్ద పాపం చేశాడు ఆయన. పరీక్షిత్ మహారాజుని శపించడం ద్వారా కలిగి సంపూర్ణంగా ఆయన స్వాతంత్రం అయిపోయింది. అందుకే
ఆయన భగవంతుడే నువ్వే కాపాడాలి, ఇంకేం చేయలేవు నేను పాశ్చాత్య అని చెప్పి ఆయన వేడుకుంటున్నాను అని చెప్పి కృష్ణ చక్రవర్తిలో చెప్తాడు. ఇంకా జస్ట్ 2-3 శ్లోకాలు నేను చదివేస్తాను. అత్యంత సాహసీనులైన భగవద్భక్తులు తాము అవమానింపబడినను, మోసగింపబడినను, శపింపబడినను, కలతకు గురి చేయబడినను, తిరస్కరింపబడినను, లేక చంపబడినను ప్రతిక్రియకు మాత్రము సిద్ధపడరు. ఇది చూడండి, గుర్తుంచుకోండి. మనందరికీ చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నాడు? శమీక్ ఋషి చెప్తున్నాడు. ఇది అత్యంత సహనశీలురైన భగవద్భక్తులు తాము అవమానింపబడినను, మోసగింపబడినను, శపింపబడినను, కలతకు గురి చేయబడినను, తిరస్కరింపబడినను, లేక చంపబడినను ప్రతిక్రియకు మాత్రమే సిద్ధపడరు. ప్రతిక్రియ అంటే అర్థం ఏంటి? తిరిగి ప్రతీకారం అంటాం కదా, ప్రతీకారానికి సిద్ధపడరు. మళ్ళీ ఎంతమంది అనుకుంటాం వాడు చచ్చిపోయినా సరే మన కుటుంబంతో మాట్లాడు, అంత కసిపించుకుంటాం మనం అపరాధం చేసిపోవచ్చు, లేదంటే ఈ లోకాలు వెళ్ళిపోవచ్చు, అయినా సరే కుటుంబంతో మాట్లాడడం. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళతో అంటే భక్తులకు ఉండాల్సిన లక్షణం ఇది. మనం భక్తులు వాడుకోవాలనుకుంటే ఇవన్నీ కొలమానాలు. ఇటువంటి లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం భక్తులుగా మారుతున్నాం అని మనం. ఓర్పు సహనం కాదు, ప్రతీకారం. ప్రతీకారం కూడా తీసుకోకూడదు. తీసుకోవాలి కాదు, తీసుకోవాలని భావన ఆ భావన రాకూడదు. కోపాలు రాస్తాడు. కానీ శుద్ధ భక్తులు భౌతిక జగత్తు లాభ నష్టం లేదా నిర్ముక్తులై ఉందని అతడు ఎరిగి ఉండెను. భక్తులు తమకు జరిగిన అవమానంలో, శాపంలో, తిరస్కారంలో ఎటువంటి ప్రతిక్రియకు తలపెట్టారు. ఇక్కడ 2వ పారాగ్రాఫ్ చెప్తున్నాడు. లేదా శాపంలో గూర్చుటలో కేవలం బ్రాహ్మణుల శక్తివంతులని భావింపరాదు. బ్రాహ్మణులకి ఆ శక్తి ఉంటుందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకని? భక్తుడైన వాడు బ్రాహ్మణ్ కన్నా శక్తివంతుడైనను. భక్తుడు బ్రాహ్మణుడు కాకపోయినా సరే బ్రాహ్మణు కంటే ఎక్కువ శక్తివంతుడు ఉంటాడు. కానీ శక్తివంతుడైన భక్తుడు ఎన్నడూనూ స్వలాభం కొరకై శక్తిని దుర్వినియోగపరచడు. భక్తునికి ఏ కొద్దిపాటి శక్తి ఉన్నానో అది సదా భగవానుడు మరియు అతని శుద్ధ భక్తుల సేవ ఎందే వినియోగం. అది భక్తులకి అంతకన్నా గొప్ప శక్తి ఉన్నా సరే వాళ్ళు దాన్ని ఉపయోగించరు. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు? దాన్ని భక్తులు భగవంతుల సేవకే ఉపయోగిస్తారు తప్ప వేరే దానికి ఉపయోగించరు. ఈ విధంగా ఇక్కడ విశ్వ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈయన కూడా రాజర్షి కాబట్టి, రాజు ప్లస్ ఋషి, అంటే ఋషి కాబట్టి ఈయన కూడా కొంత శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ ఆయన తిరిగి శపిస్తే తన శాపానికి కొద్దిగా ఎఫెక్ట్ తగ్గిపోద్ది. కానీ అలా జరగలేదు. శాపానికి ప్రతిశాపం చేస్తే కొంత దాని యొక్క ప్రభావం తగ్గిపోద్దట. కానీ అలా జరగలేదు. ఎందుకని? పరీక్షితుడు ఒక గొప్ప భక్తుడు. అంచేత భక్తుడు కాబట్టి వాళ్ళు అలాగే శపించగలిగినప్పటికీ, అలాగే తిట్టగలిగినప్పటికీ, అలాగే తిరస్కారం చేయగలిగేటప్పటికీ కూడా వాళ్ళు అలాగ చెయ్యరు. అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే వాళ్ళు నిందించారో, వాళ్ళు తిట్టారో వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రతీకార చర్యకు పాల్పడరు. కాబట్టి పరీక్షిత్ మహారాజు తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేదు. ఇలా జరిగిందని తెలిసినా సరే ఆయన ఏం చేయలేదు. ఎలా తెలిసిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనం
నెక్స్ట్ చాప్టర్ లో మనకు అది వస్తుంది ఎలాగంటే ఇక రెండు శ్లోకాలు ఉన్నాయి, జస్ట్ ఒక చదివేసి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఋషి తన పుత్రుడు వచ్చిన పాపమునకు మిగులు చింతించాను, రాజుచే వలచబడిన అవమానం అతను ఏమాత్రం గంభీరమైనదిగా భావింపలేదు. సో రాజు చేసిన అవమానాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదంతా ఏం చేస్తున్నాడు, తన కొడుకు చేసిన దానికే బాధపడుతున్నాడు. ఇంకా కృష్ణ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, అసలు అది చేసింది అసలు పట్టించుకోలేదట. అక్కడ జరిగింది అది నా మరణ చేసిన విషయం కూడా పట్టించుకోలేదట ఆయన శమీక్ ఋషి. అంత చిన్న తప్పుగా ఆయన చూశాడు దాన్ని. లాస్ట్ సాధారణంగా సాధువులైన వారు ఇతరులొచ్చే భౌతిక జగము ద్వంద్వములు కలిగించబడినప్పటికీ ఎన్నడూ కలత చెందరు. అలాగనే ఆధ్యాత్మికంగా నియుక్తులైన కారణమున లౌకిక విషయములందు నమ్మింపరు. సాధువైన వారు ఏమంటారు, ఈ ద్వంద్వాలు కొన్నిసార్లు కొంతమంది మంచిగా మాట్లాడతారు, అప్పటికప్పుడే మళ్ళీ రివర్స్ అవుతుంటారు, మళ్ళీ మాట్లాడుతుంటారు. మనకి మన విధంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులు మన తల్లిదండ్రులతో లేదా మన బంధువులతో మాట్లాడడం, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడతాం, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళిపోతుంటాం, ఫ్రెండ్స్ మాట్లాడతాం, మళ్ళీ వెళ్ళిపోతాం, ద్వంద్వాలు. కానీ సాధువులు అన్నవాళ్ళు అలా పట్టించుకోరు, అందరితో ఒకలాగే మాట్లాడతారు. అలాగే ఈ లోక విషయాల మీద ఎక్కువగా రమింపరు అంటే ఆనందం తీసుకోవాలి. లోక విషయాలను చర్చిస్తూ వాళ్ళు ఇది ఉండరు. ఈ విధంగా చెప్పారు. ఇక ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో 3 రకాల భక్తుల కోసం వివరిస్తున్నారు. భక్తులు ఎవరు, జ్ఞానులు, యోగులు, భక్తులు అంటారు. ఈ 3లో జ్ఞానులు పరతత్వం నందు లీనమొకట అనేది పూర్ణత్వంపై లక్ష్యం నిలుపగా సర్వవ్యాపమైన పరమాత్మను అనుభూతి మనర్చుకునే లక్ష్యమును యోగులు కలిగిందరు. ఇక భక్తులు శ్రీకృష్ణ దివ్య ప్రేమతో సేవ నియుక్తులు ఇందరు. అసలు ఈ విధంగా 3 రకాల వాళ్ళు 3 రకాలకి చేస్తారు. బ్రహ్మము పరమాత్మ 3 అంశాలు ఒకే పరతత్వమునకు చెందిన భిన్నాంశాలు అయినందున ఆధ్యాత్మిక వాళ్ళు 3 త్రిగుణములకు పరమైనట్టు వారే. అంటే ఈ 3 భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క తత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ 3 కూడా ఒక విధంగా త్రిగుణాలకు అతీతులు అయినప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ తేడాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా అంటే మెయిన్ ఏంటంటే సాధువులు ఎవరు కూడా ఈ ద్వంద్వాలకి గురి ఎవరు అని చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజుకి బ్రాహ్మణ పుత్రుడు బాలుడు శాపం ఇచ్చిన విధానం, తర్వాత అన్న అధ్యాయం అయిపోయింది. ఇక సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా వచ్చారది వచ్చే అధ్యాయం చెప్తా. అది దాంతో ఈ స్కందం కూడా అయిపోద్ది, అధ్యాయం అయిపోతే. దాంట్లో పరీక్షిత్ మహారాజు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నారు తను చేసిన తప్పుకి, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అవన్నీ మనం అప్పుడు చదువుతాం. హరే కృష్ణ. ఒక 37 నిమిషాలు ఎక్కువైంది. 3 నిమిషాలు, ఇంకా 3 నిమిషాలు ఎవరికైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న చేస్తాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, శమీక మహర్షి కూడా బ్రాహ్మణుడే, సాధువు, ప్లస్ ఆయనేమో అసలు పరీక్షిత్ మహారాజ్ చేసింది పట్టించుకోలేదు కదా ప్రభుజీ. అలానే బ్రాహ్మణ బాలుడేమో అంటే ఆ విధంగా తొందరపాటుతో శపించాడు. సో కానీ ఆయన చేసిన దానికి ఇంత అంటే మొత్తం బ్రాహ్మణులందరినీ చెప్పడానికి కారణం ఏంటి ప్రభుజీ? అదే చెప్పారు కదా, ఎందుకంటే అది పశ్చాత్తాపం చేసి ఆపడానికి కూడా అవ్వదు కదా. ఇప్పుడు ఏంటంటే కలి పురుషుణ్ణి నియంత్రించింది ఆయన పరీక్షిత్తు. ఎప్పుడైతే పరీక్షిత్తుని శపించాడో కలి పురుషుడికి ఇంకా అడ్డుకునే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం సంస్థ మొత్తం వ్యవస్థ అంతా కూడా ధ్వంసం అయిపోద్ది. ఆ ధ్వంసం అయిపోతుంది కాబట్టి ఆ ధ్వంసానికి కారకుడు ఎవరు? తన కొడుకు. సో బ్రాహ్మణులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైనా మనం ఇస్కాన్లో ఏమైనా తప్పు చేశారు, ఎవరు తప్పు చేసినా సరే ఏమంటారు? పలానా వ్యక్తి చేశారు అన్నారు. ఏమంటారు? ఇస్కాన్ వాళ్ళు చేశారు. సో అదే విధంగా అక్కడ శృంగాన్ని అందరు కులం వాళ్ళ కారణం అయింది. సారీ.
ఓకే ప్రభుజీ. దండవత్ హరే ప్రభుజీ. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు దండోత్సవం ప్రభుజీ. ఆ ఋషి ఆ ధ్యానం చేస్తుండేటప్పుడు పరీక్షణ్ మహారాజు రాజర్షి కదా, మరి అలాంటప్పుడు ఆ రాజర్షి మెడలో చచ్చిన పాము వేయడము అది ఎంతవరకు అది ఇది ప్రభుజీ? దీనికోసం ఆల్రెడీ మనం చర్చించాం ఇంత ముందు లెక్చర్స్ లో. ఒకసారి వాటిని వినండి. ఈ అధ్యాయంలో మనం చర్చించాం ఎందుకన్నది. ఈ రోజు కూడా చర్చించాం. కొన్నిసార్లు కొన్ని తప్పిదాలు, ఎందుకంటే ఆ క్షణంలో ఆ నొప్పికి కొన్నిసార్లు రియాక్ట్ అవ్వచ్చు మనిషి. ఆ మనిషి అలాంటి వాడు చూడుకోకుండా మనం అవివేకంతో ఆయన నిందించుకోవడం. అదే ఇక్కడ చెప్పింది. ఎందుకు ఆయన ఈ రోజు దాంట్లో కూడా వచ్చింది అది. కలి ప్రభావం ప్రభుజీ. హరే కృష్ణ. కవి కాదు ఇక్కడ. ఇది 46వ శ్లోకంలో పరీక్షమారు ధర్మపత్మైన రాజు మిగిలి ప్రసిద్ధి చెందిన అతడు పరమ భాగవతోత్తముడు రాజర్షిని అతడు పలు అశ్వమేధకులు వర్ణించాడు. అటువంటి రాజు ఆకలి దప్పులతో పీడితుడై శ్రమ నందినప్పుడు ఏమాత్రం సాపార్హుడు కాదు. ఆకలి దప్పుల వాళ్ళు తట్టుకోలేక ఆయన ఏదో చిన్న తప్పు చేశాడు. ఆ చిన్న తప్పుకి ఆయన అంత పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం లేదు. అది కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దానికి ముందు మేము చాలా చర్చించాం. ఇదంతా దైవ నిర్ణయం ప్రకారం జరిగింది. ఇది అది మనం చర్చించాం. మీరు ముందు లెక్చర్స్ వింటే మీకు అది దాంట్లో తెలుస్తుంది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇది పరీక్షిత్ మహారాజు ప్రతి శాపం ఇస్తే అతనుకున్న శాపం ఎఫెక్ట్ తగ్గేది అంటున్నారు. అంటే ఏ విధంగా తగ్గుద్ది ప్రభుజీ? అంటే తక్షకుడు కాటి వేయటమే జరుగుతుంది కదా ప్రభుజీ? శాపం ప్రతిశాపం అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ శృంగి భయపడి తన శాపాన్ని విరమించుకోవడమో లేదంటే తగ్గించడం చేస్తాడు. చాలాసార్లు చాలా శాపాలు ఏమవుతాయి, ఇప్పుడు శాపిస్తారు, శాపించారు, మళ్ళీ వెళ్ళి క్షమాపణలు అడిగితే అప్పుడు ఏమవుతారు, ఆ శాపాన్ని మళ్ళీ వాళ్ళు రివైజ్ చేస్తారు. అవును కదా? అవును ప్రభుజీ. అలాంటివి చాలా ఉన్నాయి కదా. అవును ప్రభుజీ. అలాగా ఇక్కడ అయ్యి ఉంది ఇది. అయితే క్షమాపణ అడగడమో లేదంటే మళ్ళీ నువ్వు నన్ను తప్పి చెప్పినప్పుడు అరే అది నా మీదకి వచ్చారు కాబట్టి మనం తగ్గించడం ఏదో చేసి ఉండేది అని చేయలేదు ఈయన. ఆయన సత్వగుణంలో ఉన్నారు కాబట్టి భాగవతం దానికి భాగవతం రావడానికి కారణమైంది. ఆయన అనుకోలేదు. ఆయన అలాగ అనుకోని కాదు. ఆయన భక్తుడు అన్నాడు. ఆ విధంగా తప్పించడు, ప్రతీకార చర్యకి పాల్గొనడు. సత్వగుణం అంచేత ఆయన చేయలేదు. భౌతిక చర్యల పట్ల నిర్లిప్తులై ఉందురు అని చెప్పి రాస్తున్నారు. ఓకే అండి. ధన్యవాद. శ్రీమద్ భాగవతం की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च अस्मद्गुरुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు.